ఈ 2026వ సంవత్సరం మార్చి నెల 22వ తారీఖు ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు చేరి వచ్చిన మనలందరినీ ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్య భాగము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వాక్యమును ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వాక్యము. అతడు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఈ విధముగా ఉన్నవి. అవేవనగా, అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. చిన్న పాట పాడుకుందామా? ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా, ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించెనే, అంతేలేని నీ కృపా, అంతము వరకు నడిపించెనే, అంతేలేని నీ కృపా, కృపా కృపా కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. గలగల పారే సెలయేరులా నాలా ప్రవహించే నీ కృపా, గలగల పారే సెలయేరులా నాలా ప్రవహించే నీ కృపా, శిలయైన హృది కరిగించెనే, శిలయైన కరిగించెనే, వెలయేలేని నీ కృపా, కృపా కృపా కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో
ఎడబాయక క్షణమైనా నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా గమ్యము చేర్చే నీ కృపా 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 యేసు నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచనే చెంత చేండి నీ కృపా ఇంతవరకు కాచనే చెంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించెనే అంతేలేని నీ కృపా అంతము వరకు నడిపించెనే అంతములేని నీ కృపా 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 యేసు నీ కృపా. చిన్న ప్రార్థన చేద్దామా? ఈ పునరుద్ధాన దినమందు చదవబడిన వాక్యములో ఉన్న మాటలు అందరి పరిశుద్ధాత్మ దేవుడు నిలబడినటువంటి తన సేవకుల నోట ఏ మాటలు ఉదయ కాలమని ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడునట్లుగా ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల మా యేసయ్య, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు వందనాలయ్యా. ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల సమయమందు నీ పాద సన్నిధానమునకు ఇప్పటి వరకు చేరి వచ్చిన మేము చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతోనూ స్తుతి ఆరాధన ద్వారా కీర్తనాబడనము ద్వారా ఈ ఉదయకాలమందు మీ యొక్క ఉన్నతుల నామాన్ని స్తుతించి స్తోత్రించి ఘనపరిచి ఆరాధించుటకు నాయన మీరు దయచేసిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నాయన మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ చరణములో రాయబడిన మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా ఉదయకాలమందు నిలబడిన మీ సేవకులను మీరు కొద్ది నిమిషములు మీరు మరుగుపరిచి మీ మాటలు ఉదయకాలమందు మీ సేవకుల నోట మీరు ఉంచి మీరు మాతో మాట్లాడి మీ నామానికే మీరు మహిమ పొందవలసినదిగా వేడుకొనుచు యేసు నామములో అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్లరా చదవబడిన వాక్య భాగమును అందరం కూడా మరి యొక్క పర్యాయము చదువుకుందాం. అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వాక్యములో రాయబడిన మాటలు ఈ విధముగా ఉన్నవి. అవేవనగా అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు అవును ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చూద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో రాయబడిన మాటలు ఈ ఉదయకాలమందు మనము ధ్యానము చేస్తా ఉన్న ధ్యాన వాక్య భాగము యొక్క మూలాంశం ఏంటంటే, దావీదు
గొల్యాతుతో యుద్ధము చేసి, ఇది దావీదు గొల్యాతుతో యుద్ధము చేసి విజయము పొందడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని ఒక్క 7 విషయాలు నేను ఈ ఉదయకాలమందు మీకు నేను ధ్యానము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూలాంశం ఏంటంటే, దావీదు గొల్యాతుతో యుద్ధము చేసి విజయము పొందడానికి గల కారణాలు ఏమిటి, ఏ విధముగా యుద్ధం చేశాడు, ఏ విధముగా విజయాన్ని పొందాడు, తాను విజయశీలుడు అవ్వడానికి గల కారణం ఏమిటి, ఏమై ఉన్నది అనే విషయాన్ని ఈ పునరుత్థాన దినమందు కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గొల్యాతుతో యుద్ధము చేసి తాను విజయము పొందడానికి మొట్టమొదటి కారణము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనము చదువుకున్న వాక్య భాగంలో వ్రాయబడిన మాట ఏంటంటే, దావీదు వినెను అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఏమనుందండి బైబిల్ గ్రంథంలో? దావీదు వినెను. వినెను అనే మాట 3 అక్షరాలతో ఇమిడి ఉంటారు. ఈ మాట వినెను. ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, యుద్ధం చేయడానికి 2 సంసిద్ధులయ్యారు. వారు ఎవరు అనగా, ఒకటి గొల్యాతు, రెండవ వ్యక్తి దావీదు. గొల్యాతు ఏ దేశము నుండి యుద్ధానికి వస్తున్నాడు అంటే, ఫిలిష్తీయుల దేశము నుండి యుద్ధానికి, ఫిలిష్తీయుల తరపున యుద్ధానికి వస్తున్నాడు గొల్యాతు. ఇక్కడ రెండవ యుద్ధ వీరుణ్ణి మనము చూస్తున్నాము. ఇతడు ఇజ్రాయేలుల పక్షముగా, ఇజ్రాయేలు దేశము నుండి ఇజ్రాయేలుల పక్షముగా ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి, ఫిలిష్తీయుల యుద్ధకు ఫిలిష్తీయులతో వస్తున్నటువంటి యుద్ధ వీరుడైన గొల్యాతుతో యుద్ధం చేయడానికి దావీదు వెళుతున్నాడు. ఇక్కడ 2 వ్యక్తులు మనము చూస్తున్నాం. ఒకటి గొల్యాతు, రెండవదిగా దావీదు. 2 పేర్లు కూడా 3 అక్షరాలతో ఉన్నాయి. గొల్యాతు 3 అక్షరాల పేరు, దావీదు 3 అక్షరాల పేరు. గొల్యాతును మనము చూస్తే ఇతడు అపవాదికి సాదృశ్యముగా కనబడతాడు. బైబిల్ గ్రంథములో అపవాదికి సాదృశ్యముగా కనబడుతున్నాడు. మరి దావీదును మనము చూస్తే, ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్నానే, ఈ ఉదయకాలమందు మనం ఆరాధిస్తా ఉన్నామే, మన ఆరాధ్య దైవము, పూజనీయుడు, పూజకు అర్హుడు, పూజింపదగినవాడు, స్తోత్రార్హుడు, యోధా గోత్రపు సింహము, ఈ ఉదయకాలమందు నేను ప్రకటించుచున్నటువంటి నా ప్రభువు నజరేయుడైన యేసు క్రీస్తుకు దావీదు సాదృశ్యముగా కనబడతా ఉన్నాడు. గొల్యాతేమో సాతానుడికి సాదృశ్యముగా కనబడుతున్నాడు. సాతాను పక్షాన గొల్యాతు యుద్ధానికి వస్తున్నాడు. దావీదు దేవుని పక్షమున యుద్ధానికి వెళుతున్నాడు సాతానుడితో. ఇప్పుడు పిల్లలు ఎవరి మధ్య యుద్ధం జరుగుతూ ఉందంటే, సాతానుడికి దేవునికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. సాతాను పక్షాన గొల్యాతు వస్తున్నాడు, దేవుని పక్షాన దావీదు వెళుతున్నాడు యుద్ధం చేయడానికి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గొల్యాతుతో యుద్ధం చేసి విజయశీలుడు అవ్వడానికి గల మొట్టమొదటి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దావీదు వినెను అనే మాటను మనం చూస్తా ఉన్నాం. విన్నాడట, విన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి విన్నాడు దావీదు? దావీదు యొక్క చెవులకు ఏమి వినబడతా ఉంది? ఏమండి, ఏమి వినబడతా ఉందండి దావీదు యొక్క చెవులకు? ఏమండి,
గొలియాతు అనేటువంటి ఆ రాక్షసుడు ఏమండి ఫిలిష్తీయుల దేశము నుండి, ఫిలిష్తీయుల తరపు నుండి గొలియాతు అనబడేటువంటి రాక్షసుడు ప్రతిరోజట ఉదయము సాయంత్రము బయలుదేరి వచ్చుచు 40 దినాలు తన్ను తాను అగపరుచుకుంటూ వస్తున్నాడట గొలియాతు. ఏమండి గొలియాతు అనేటువంటి వాడు చూడండి పిల్లారా, రాక్షసుడు ఫిలిష్తీయుల తరపున పిల్లారా ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయుల తరపున గొలియాతు అనేటువంటి వాడు ప్రతిరోజు ఉదయమున సాయంత్రమున 40 దినాల పాటు ఏం చేస్తున్నాడంట, తన్ను తాను అగపరుచుకుంటూ వస్తున్నాడు. ఎవరికి అగపడుతున్నాడు? ఇజ్రాయిల్ ప్రజలందరికీ కనబడుతున్నాడు. సవాలు విసురుతున్నాడు గొలియాతు. ఇదిగో నన్ను ఓడించి నాతో యుద్ధం చేసి నన్ను ఎవరైతే ఓడిస్తారో మా దేశమంతా కూడా మీకు బానిసత్వం చేస్తాది. నేను ఎవరినైతే ఓడిస్తానో, ఎవరినైతే ఓడిస్తానో, ఏ దేశం మీదైతే నేను విజయాన్ని పొందుతానో మీరందరూ కూడా మాకు బానిసలైపోవాలి. ఇది ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం, ఇరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఇక్కడ దేవునికి సాతానుడికి మధ్య జరుగుతున్నటువంటి ఘోరాతి ఘోరమైన యుద్ధం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక చెప్పాను, సాతానుడికి ఎవరు సాదృశ్యముగా ఉన్నాడండి? గొలియాతు అనేటువంటి వాడు సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి ఎవరు సాదృశ్యంగా ఉన్నారండి? దావీదు అనేటువంటి ఒక బాలుడు దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకములో ప్రతిరోజు కూడా ఎవరితో ఒకరితో మనము పోటలాడి, ఎవరితో ఒకరితో మనము యుద్ధం చేసి మనము విజయము పొందాలి అంటే మనము కూడా ఏమి చేయాలో తెలుసా? ఏమండి దావీదు వలె ప్రతి దినము కూడా వినే వారిమిగా మనము ఉండాలి. వినేవారిమిగా మనం ఉండాలి. చూడులారా, మనం ఈ లోకములో ప్రతిరోజు కూడా ఎవరితో పోరాడి, ఎవరితో మనము పెనుగులాడి, ఎవరితో మనము యుద్ధము చేయాలి అని అంటే పిల్లారా 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడులారా, మనం ఎవరితో ప్రతి దినము పోరాడాలి అంటే మొట్టమొదటిగా ఈ వాయుమండలం మీద శత్రువు అనేటువంటి వాడు ఒకడున్నాడు. ఈ విశ్వములో, ఈ ధరణిలో, ఈ వాయుమండలం మీద సంచారము చేస్తున్నటువంటి సాతానుడు అనేటువంటి వాడు ఒకడున్నాడండి. వాడితో ప్రతి దినము మనము యుద్ధం చేయాలి. రెండవదిగా అపవాదితో మనము యుద్ధం చేయాలి. మూడవదిగా పిల్లరా, మనకు కలుగుతున్నటువంటి శ్రమలు కావచ్చు, వాటినితో కూడా యుద్ధము చేసి విజయాన్ని మనము పొందాలి. శ్రమలను మనము జయించాలి. ఈ ఉదయకాలమందు మనకు వచ్చుచున్నటువంటి ప్రతి సమస్యలన్నిటినితో కూడా పోరాడి వాటి మీద కూడా మనము విజయాన్ని పొందవలసినటువంటి వారమై ఉన్నాము. పిల్లరా, ఈ లోకములో పాపము అనేటువంటిది ప్రతి ఒక్కరి చేత పాపము చేయిస్తుంది గనుక పాపము మీద కూడా ప్రతి దినము మనము విజయాన్ని పొందాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపము అంటే ఏమిటి? ఏమండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. ఇవి దేవుని వలన పుట్టినవి కాదు గాని ఈ వాయుమండలం మీద సంచారించుచున్నటువంటి సాతానుడు ప్రేరేపణ వలన ఈ భూలోకములో కలిగినటువంటివి. అవేంటి? ఒకటి శరీరము, రెండవదిగా నేత్రాశ, మూడవదిగా జీవపు డంబం. కనుక ప్రియులారా, శరీరాన్ని మనము జయించాలి.
సాతానుని మనము జయించాలి. మూడవదిగా జీవపుటంబమును కూడా ప్రతి దినము మనము జయించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలమందు పాపమును మనము జయించాలి అంటే, పాపమును మనము ఓడించాలి అంటే పిల్లరా మనం ఏమి చేయాలంటే మొట్టమొదటిగా వినాలి. బైబిల్లో రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగుతాదట. వినకపోతే ఎవరికి కూడా విశ్వాసము కలగదు. చూడులారా, దావీదు గొలియాతు మీదకి వెళ్ళి యుద్ధం చేయడానికి గల కారణం, విజయశీలుడు అవ్వడానికి గల కారణం, ఇశ్రాయేలుకు జయాన్ని కలుగు చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? విన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమి విన్నాడు? ఏమండి, ఏమి విన్నాడు? పిల్లరా, గొలియాతు పలుకుచున్న ప్రగల్భాలన్నిటినీ కూడా విన్నాడు దావీదు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, చివరికి సౌలు రాజు సైతము దావీదుకున్న పిల్లరా మరి 7 అన్నలలో 3 అన్నలు కూడా సౌలు యొక్క సైన్యములో పిల్లర యుద్ధ వీరులుగా ఉన్నారు. దావీదు ప్రియులారా అన్నలు మొత్తం 7 అండి. యెషయాకు పుట్టినటువంటి కుమారులు 8 మంది. 8లో దావీదు అనేవాడు చిన్నవాడు, చిట్ట చివరి వాడు, కనిష్ఠుడు. దావీదుకు ముందు 7 అన్నలు ఉన్నారు. ఆ 7 అన్నల్లో 3 అన్నలు ఎక్కడ ఉన్నారంటే సౌలు సంరక్షణ కింద ఉన్నారు. చదువుతారా మాటలు? అయితే యెషయా యొక్క 3 పెద్ద కుమారులు, అయితే యెషయా యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధానికి పోయి సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేరులు ఏమనగా జ్యేష్ఠుడు ఎలియాబు. మొట్టమొదటి యెషయా కుమారుడు పేరు ఎలియాబు. రెండవ వాడు దావీదు రెండవ అన్నవాడు అబీనాదాబు. మూడవ వాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటనే పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములోనే తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు ఉన్నాడు. ఎవరు? దావీదు. చూడగలరా, దావీదుకు 7 అన్నలు ఉన్నారండి. 7 అన్నల్లో 3 అన్నలు సౌలు దగ్గర ఉంటారు. ఎవరి దగ్గర ఉంటారండి? సౌలు దగ్గర ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, మరి ఈ దావీదు గొర్రెలు కాసుకునేటువంటి ఒక గొర్రెల కాపరి. చూడండి బిలారా, మరి దావీదు కూడా అన్నల యొక్క యోగక్షేమాల్ని అడిగి తెలుసుకుందామని అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడండి? సౌలు నద్దకు వస్తున్నాడు, అన్నలను పరామర్శిస్తున్నాడు. ఏమండి, రాజుగారి యొక్క దర్బారు నుండి మరల దావీదు గొర్రెలు కాసుకోవడానికి పొలానికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఇక్కడ మనము గమనిస్తే ప్రియులారా, ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి ఫిలిస్తీయుడు చూడండి 40 దినాల పాటు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ, తన్ను తాను గణపరుచుకుంటూ, తన్ను తాను అగపరుచుకుంటూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము వాడు సవాలు విసురుతూ ఉన్నాడు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి. ఇజ్రాయెల్తో ఏమని సవాలు విసురుతున్నాడు? ఏమండి, ఇదిగో నాతో యుద్ధము చేసి నన్ను ఎవరైతే ఓడిస్తారో మా దేశమంతా కూడా మీకు బానిసలుగా మీకు ఉండిపోతారు, లేదా నేనే మీతో యుద్ధము చేసి మిమ్మల్ని ఓడించిన పక్షాన మీరందరూ కూడా వచ్చి మాకు బానిసత్వములుగా ఉండాలి అని చెప్పి ఈ గొల్యాతు అనేటువంటి వాడు 40 దినాల పాటు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ పిల్లరా చూడండి అతడు సవాలు విసురుతున్నటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. అయితే పిల్లరా, దావీదు యొక్క 3 అన్నలు సౌలు యొక్క యుద్ధ రంగంలో వారు ఉన్నారు.
వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుందాం. మరి తండ్రి చేత ఏమండి దావీదు ఇప్పుడు ఎక్కడికి పంపబడ్డాడండి? యుద్ధ రంగానికి పంపబడ్డాడు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ చూస్తే ఇరుపక్షాల ఇతరున ఫిలిష్తీయులు ఉన్నారు, అతరునేమో ఇజ్రాయెల్ ఉన్నారు. వారి ఇరువురు మధ్య యాలాలోయ కనబడతా ఉంది. అగాధమైనటువంటి లోయ, లోతైనటువంటి లోయ. అద్దరినేమో యాలాలోయ అద్దరినేమో ఫిలిష్తీయులు ఉన్నారు, యాలాలోయ ఇద్దరినేమో ఇజ్రాయేలులందరూ కూడా పిల్లరా గుంపులు గుంపులుగా పిల్లరా వారు గుమ్ముగూడి ఉన్నారు. చూడండి పిల్లరా, ఆ దేశము నుండి గొలియాతు, ఈ దేశము నుండి పిల్లరా సౌలు యొక్క సైనికులు మోకరించి ఉన్నారు యుద్ధం చేయడానికి. అయితే ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి ఇజ్రాయేలు ఎవరిలో కూడా శక్తి సామర్థ్యాలు అంతగా చాలడం లేదు. సౌలు భయపడుతున్నాడు, సౌలు యొక్క సైన్యం అంతా కూడా భయపడతా ఉంది. ఎందుకంటే పిల్లారా ఫిలిష్తీయుల నుండి వచ్చినటువంటి యుద్ధవీరుడు గొలియాతు అనేటువంటి వాడు ఎంత ఉంటాడంటే అండి 6 మూరల జానడు ఉంటాడండి. వాడు చిన్ననాటి నుండి కూడా యుద్ధాభ్యాసం నేర్చుకున్నవాడు. యుద్ధము ఎలా చేయాలో పిల్లరా బాల్యము నుండే పిల్లరా అతడు నేర్చుకున్నటువంటి వాడుగా మనము చూస్తున్నాం. యుద్ధ వీరుడు, బలశాలి, బలము కలిగిన వాడు, శత్రులను అమాంతంగా సంహరించగల శక్తి సామర్థ్యాలు, ఖండబలము పిల్లరా కలిగినటువంటి వాడుగా మనము చూస్తున్నాము. చివరికి సౌలు కూడా భయపడుతున్నాడు. సౌలు యొక్క సైనికులు ఎవరు కూడా యుద్ధం చేయడానికి ముందుకు రావడం లేదు. చివరికి దావీదు యొక్క 3 అన్నలు కూడా పిల్లరా గొలియాతును చూచి వీరు కూడా భయాక్రాంతులైపోతున్నారు. అయితే సౌలు రాజు ఒక ప్రకటన దండోర వేయించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమిటి ఆ దండోర మీకు తెలుసా? 25వ వచనాన్ని చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 25వ వాక్యము. ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. ఇదిగో వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి ఇదిగో సౌలు రాజు ప్రకటన చేశాడు. ఇజ్రాయెల్ దేశమంతా కూడా దండోర వేయించాడు సౌలు రాజు. ఎందుకంటే సౌలు భయపడుతున్నాడు. సౌలు యొక్క సైనికులు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా గొలియాతును చూచి భయాక్రాంతులైపోతున్నారు. ఆ సమయంలో సౌలు ఉన్న పాటున అత్యవసర మీటింగు ఏర్పాటు చేసి పిల్లరా చూడండి దండోర వేయించాడు. ఇజ్రాయెల్ దేశమంతా కూడా దండోర వేయించాడు. ఏమిటి ఆ దండోర? చదవండి ఆ మాటను. వానిని చంపిన వానికి రాజు, బహుగా ఐశ్వర్యాన్ని కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుణ్ణి సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదే స్వయముగా విన్నాడు. ఏమిన్నాడు? గొలియాతు యొక్క ప్రగల్భాలన్నీ కూడా ఏమండి దావీదు స్వయముగా యుద్ధరంగానికి వచ్చి దావీదు విన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సున్నతి లేని ఫిలిష్తీయుడు అభిషేకించబడినటువంటి ఇశ్రాయేలును తృణీకరిస్తున్నాడేంటి వీడు అని చెప్పి దావీదు ఆ యుద్ధరంగానికి వచ్చి ఆ యుద్ధరంగం యొక్క ప్రదేశమంతటిని కూడా ఒక్కసారి చూచాడు. అద్దరినేమో ఫిలిష్తీయులు ఉన్నారు, ఇద్దరినేమో ఇజ్రాయేలు ఉన్నారు. అద్దరిన ఫిలిష్తీయుల యొక్క సైన్యం
సైనికుల ముందు గొలియాతు అనేవాడు ఉన్నాడు. ఇద్దరినే సౌలు రాజు వెనుక ఇజ్రాయిల్ యొక్క సైన్యము మోకరించి ఉన్నది. అయితే ఆ గొలియాతుతో యుద్ధం చేయడానికి సౌలు భయపడుతున్నాడు, సౌలు యొక్క సైనికులు భయపడుతున్నారు, దావీదు యొక్క ముగ్గురు అన్నలు కూడా భయపడుతున్నారు. విన్నాడు దావీదు, యుద్ధరంగానికి వచ్చి దావీదు విన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీడెవడు? ఫిలిష్తీయుడు, సున్నతి లేనివాడు, అభిషేకించబడినటువంటి ఇశ్రాయేలును వాడు తృణీకరిస్తాడా? వీడు ఎంతటి వాడు అని చెప్పి దావీదు తన చెవులతో గొలియాతు పలుకుచున్న ప్రగల్భాలన్నీ కూడా శ్రద్ధగా విన్నవాడుగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రియులారా గొలియాతు యొక్క మాటలు వినకముందు, అంతకుముందు మనము చూస్తే గొలియాతును చూచి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి సౌలు రాజు, సౌలు యొక్క సైనికులందరూ కూడా భయపడి పారిపోతున్నారట. 24వ వాక్యం చదవండి. 24వ వాక్యము. ఇశ్రాయేలీయులందరూ గొలియాతును చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి ఇశ్రాయేలీయులందరూ కూడా పారిపోతున్నారట. ఒకడి వెనక ఒకడు వెనకాల ఒకడు తోక ముడుచుకుని వెళ్ళిపోతున్నారండి. గొలియాతుతో యుద్ధం చేయలేక, గొలియాతును ఎదుర్కోలేక, వాడితో యుద్ధం చేయలేక పిల్లరా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారందరూ కూడా ఏమైపోతున్నారండి? ఆ మనుషుని చూసి భయపడి పారిపోతున్నారు. అయితే దావీదు మొట్టమొదటిగా గొలియాతు యొక్క మాట విన్నాడు. ఏమండి? బైబిల్లో రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసమే దావీదును ఆ యాలా లోయలో ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతుతో యుద్ధం చేయడానికి ఆ విశ్వాసమే యాలా లోయలో దావీదును నిలబెట్టింది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ కూడా గొలియాతు యొక్క మాటలకు భయపడి, వాడిని చూచి వాడి మాటలకు భయపడి వాడితో యుద్ధం చేయలేక అందరూ కూడా పారిపోతున్నారు. అయితే దావీదు పారిపోలేదండి. దావీదు పారిపోలేదు. ఏం చేశాడు తెలుసా? దావీదు భయపడక అక్కడే నిలిచి ఉన్నాడట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు పారిపోయాడు, సౌలు యొక్క సైనికులు పారిపోయారు, దావీదు యొక్క ముగ్గురు అన్నలు పారిపోయారు. పిల్లరా ఇశ్రాయేలీయులందరూ కూడా 4 అడుగులు వెనక్కి వేస్తున్నారు, పారిపోతున్నారు. కానీ దావీదు మాత్రము తాను నిలబడి ఉన్న చోట ఒక్క అడుగు వెనుకకు వేయకుండా అలాగనే నిలబడిపోయాడు గొలియాతు యొక్క మాట విని. గమనించండి ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాట ఏందో తెలుసా? యోబు గ్రంథము చూడండి, 4వ అధ్యాయము 6వ వాక్యమును మనము చూస్తే, గొలియాతు యొక్క మాట విన్న దావీదు ఏమండి తన దేశంలో ఉన్న సౌలు రాజు పారిపోయినట్లు, ఇజ్రాయిలు సైనికులు పారిపోయినట్లు, తన అన్నలు పారిపోయినట్లుగా దావీదు పారిపోలేదు. ఎందుకు అక్కడే నిలబడి ఉన్నాడు తెలుసా మీకు? చదవండి ఇప్పుడు. నీ భక్తి, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? దావీదులో ఏముందండి? పారిపోకుండా గొలియాతు ఎదుటే ధైర్యముగా నిలబడటానికి గల కారణం ఏంటో తెలుసా? భక్తి కలిగినటువంటి వాడు దావీదు. భక్తిహీనులందరూ కూడా శత్రువును చూచి పారిపోయారు. శత్రు ఎదుట నిలబడలేకపోయారు భక్తిహీనులు. భక్తి కలిగిన వాడు మాత్రమే నిలబడ్డాడు. ఆ నిలబడినటువంటి వాడు ఎవరు అనగా దావీదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నిలబడ్డాడో తెలుసా? దావీదు గొలియాతు ఎదుట అతడు భక్తి కలిగిన వాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా?
దావీదు చిన్ననాటి నుండి భక్తి కలిగిన వాడు, దేవుని యందలి భయభక్తిలో పెరిగినటువంటి వాడు, ప్రార్థనా జీవితము కలిగిన వాడు, క్రమశిక్షణ కలిగినటువంటి వాడు, పెద్దల ఎడల ప్రేమ కలిగిన వాడు, పెద్దలను గౌరవించే మనస్సు కలిగిన వాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు దావీదు గొలియాతును చూచి పారిపోకుండా గొలియాతు ఎదుట ధైర్యముగా నిలబడగలిగాడంటే అతడు భక్తి కలిగిన వాడు దావీదు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనము చూద్దాము. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుతారా? ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. దుష్టుడు అనేటువంటి వాడు పారిపోతాడు. నీతిమంతులు ఇదిగో నీతిమంతుడైతే సింహము వలె దుష్టుని ఎదుట ధైర్యముగా నిలబడగలుగుతాడు. దావీదు మరి ఇప్పుడు ఎవరనుకుందాం? ఏమండి, అనీతిమంతుడు అనుకుందామా, నీతిమంతుడు అనుకుందామా దావీదును? ఏమండి, దావీదు ఎవరు? దుష్టుని ఎదుట, సాతాను ఎదుట పిల్లరా ధైర్యముగా నిలబడగలిగాడు. పారిపోక, ఏమండి, భయపడక ధైర్యముగా నిలవబడగలిగాడు. ఎందుకో తెలుసా? దావీదు నీతిమంతుడండి, భయభక్తులు కలిగిన వాడు మాత్రమే కాదు, దేవుని యందలి భయము భక్తి కలిగిన వాడు మాత్రమే కాదు. ప్రియర దావీదు నీతిమంతుడుగా మనము చూస్తున్నాము. అందుకే శత్రువును చూచి అనీతిమంతులందరూ కూడా పారిపోయారు. ఎవరెవరు పారిపోయారండి? ఏమండి, 25వ వాక్యంలో రాయబడింది కదా. 24వ వాక్యం, ఇశ్రాయేలులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయారట. గొలియాతును చూచి, పిల్లరా గొలియాతును చూచి, సాతానును చూచి, పిల్లరా భక్తి లేని వారు, భక్తిహీనులందరూ కూడా పారిపోయారు. అయితే భక్తి కలిగినటువంటి దావీదు ఒక్కడు మాత్రమే ఆ దుష్టుని జయించడానికి దుష్టుని ఎదుట నిలవబడగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నిలవబడగలిగాడు తెలుసా దావీదు? దావీదులో మూడవదిగా ఏముందో తెలుసా? పౌరుషం ఉందండి. దావీదులో ఏముందో తెలుసా? గొలియాతు ఎదుట పిల్లరా అందరూ పారిపోయారు, కానీ దావీదు ఒక్కడే ధైర్యముగా నిలవబడగలిగాడు. ఎందుకు నిలవబడగలిగాడు అంటే, ఒకటి భక్తి కలిగిన వాడు, రెండవదిగా నీతిమంతుడు, మూడవదిగా దావీదు గొలియాతు ఎదుట పారిపోక వాడితో యుద్ధం చేయడానికి వాని ఎదుట ఎలా నిలవబడ్డాడు అంటే పౌరుషముగా నిలవబడ్డాడట. ఎవరు వీడు? వీడు ఎవడు? దావీదు అంటున్నాడు కదా. ఏమంటున్నాడండి వీడు ఎవడు? 26వ వాక్యం చదువుతారా? దావీదు జీవము గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వీడు? దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడండి? జీవము కలిగిన సైన్యాధిపతి అయిన దేవుణ్ణి తిరస్కరించడానికి దేవుణ్ణి వీడు తిరస్కరిస్తాడా? వీడు గొలియాతు అనేటువంటి వాడు దేవుణ్ణి తిరస్కరిస్తాడా? దేవుని ప్రజలను వీడు తిరస్కరిస్తాడా అని చెప్పి దావీదు ఏం చేశాడండి? ఏమండి, వాణ్ణి చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నింద తొలగించు అని చెప్పి దావీదు తన మనసులో నిర్ణయించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, సాతానుడి ఎదుట దావీదు ఎలా నిలవబడ్డాడంటే ధైర్యముగా నిలవబడ్డాడు. రెండు, పౌరుషము కలిగినటువంటి వాడట దావీదు. బైబిల్ రాబడింది ఏమండి, పౌరుషము కలిగినటువంటి వాడట. కనుక ఈ ఉదయకాలమందు ప్రియులారా మనము కూడా ఎలా ఉండాలంటే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నంత మాత్రాన సరిపోదు,
మనము ధైర్యముగా ఉన్నంత మాత్రాన సరిపోదు కానీ ఈ ఉదయకాలమందు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరిమి కూడా మనలో కూడా పౌరుషం ఉండాలి, రోషం ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు రోషం ఉండాలో తెలుసా? ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్న నా దేవుడు రోషము కలిగినటువంటి వాడు, పౌరుషము కలిగినటువంటి వాడు మన దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, మొదటి దశలోనికి రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 18వ వాక్యములు మనము చూస్తే అపోస్తుడైనటువంటి పౌలు దశలోనిక ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పౌలు అక్కడ ఏమంటున్నాడు తెలుసా? సంఘము ఎలా ఉండాలంటున్నాడు పౌలు. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలు అంటున్నాడు, దశలోనిక సంఘముతో పౌలు అంటున్నాడు, మీ యొద్దకు రావాలనని ఉంటిని. పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని గాని, పలుసార్లు మీ యొక్క సంఘానికి రావాలనుకున్నాను, కానీ అయితే సాతానుడు అనేటువంటి వాడు మమ్మలను అభ్యంతరపరిచెను. ఇదిగో అభ్యంతరపరిచెను. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అభ్యంతరపరిచెను అంటున్నాడు పౌలు. ఇక్కడ కూడా మనము చూస్తే ప్రియులారా, చూడండి, మొదటి సామ్యుల గ్రంథము 17వ అధ్యాయము 28వ వాక్యములో మనము చూస్తే దావీదు అన్నల యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుందామని తండ్రి చేత యుద్ధ రంగానికి పంపబడితే దావీదు ఇప్పుడు యుద్ధ రంగానికి వచ్చాడు. యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వస్తే అన్నల ద్వారా అతనికి ఏం జరిగిందంటే అభ్యంతరాలు కలిగినాయి. అన్నలు అంటున్నారు, దావీదు యొక్క పెద్ద అన్నయ్య, 2వ అన్నయ్య, 3వ అన్నయ్య అంటున్నారు. ఏమంటున్నా తెలుసా? ఎలియాబు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? 28వ వచనం చదవండి. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసి వచ్చితివి అంటున్నాడు అన్నలు. దావీదు యొక్క పెద్దన్నయ్య దావీదు అంటున్నాడు, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? యుద్ధ రంగానికి ఎందుకు వచ్చావురా? గొర్రెలను గాయమన్నాం కదా, మరి నీకు అప్పగింపబడిన గొర్రెలు ఏం చేసి వచ్చావు? ఎవరి వశాన్ని పరిచి వచ్చావు? గొర్రెలు ఎక్కడ పడివేసి వచ్చావు? నువ్వు ఈ యుద్ధ రంగానికి ఎందుకు వచ్చావు? అసలు నేను ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి అని చెప్పి దావీదు యొక్క అన్నలు దావీదు ఆ యుద్ధ రంగానికి వచ్చినప్పుడు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు యొక్క జీవితంలో కూడా మనము చూస్తున్నాం. దశలోనికి సంఘానికి పౌలు అనేక పర్యాయాలు వెళ్ళి సువార్త చెప్పాలని ఎంతో ప్రయాసపడుచున్నప్పటికీ కూడా పిల్లరా, మరి దశలోనికి సంఘానికి పౌలు వెళ్ళడానికి ఎన్నో అభ్యంతరాలు, మరి తన జీవితాల్లో ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో నిందలు, ఎన్నో అపచయాలు మరి పౌలు ఎదుర్కొన్నటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. దావీదు ప్రియులారా, అన్నలు తనను అభ్యంతరపరిచినప్పటికీ కూడా అక్కడ నుండి దావీదు యుద్ధ రంగాన్ని విడిచిపెట్టి గొర్రెలు కాసుకోవడానికి మరలా తిరిగి వెళ్ళిపోలేదండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను తెలుసా? దావీదు గొలియాతుతో యుద్ధం చేసి విజయము పొందడానికి గల కారణాల్లో ఒక కారణం మీకు చెప్తున్నాను. అన్నలు దావీదును అభ్యంతరపరిచారు. పనికి మాలినోడా, బుద్ధి తక్కువడా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు గొర్రెలు కాసుకోమన్నాం కదా, నిన్ను గొర్రెలు ఏం చేసి వచ్చావు? అసలు ఈ యుద్ధ రంగంతో నీకేం పని? పనికి మాలినోడు, వెళ్ళిపో అన్నా కానీ అన్నలు దావీదును అభ్యంతరపరిచినప్పటికీ కూడా అన్నల ఎదుట దావీదు ధైర్యముగా నిలబడగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు దావీదు గొలియాతుతో యుద్ధము చేసి తాను విజయశీలుడు అవ్వడానికి గల కారణం ఏంటంటే 4వదిగా అభ్యంతరాలను కూడా లెక్క చేయలేదు. 5వదిగా మనము చూద్దాము. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వాక్యము. ఈ ఫిలిష్తీని ఎదుర్కొని ఎవరి మనస్సును
కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోటలాడుదునని దావీదు సౌలుతో అనెను. దేవునికే మహిమ కలుగును గాక. దావీదు సౌలుతో ఏమంటున్నాడండి? ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో నేను పోట్లాడతాను రాజా, మహారాజా అంటున్నాడు. గమనించండి పిల్లారా, ఎంత ధైర్య సాహసాలు ఆ యుద్ధ రంగమందు అంత ధైర్యముగా నిలబడగలిగిన వాడు దావీదు ఒక్కడే. అందరూ పారిపోయారు, అందరూ భయాక్రాంతులైపోతున్నారు. అందరూ కూడా ఇక మేము యుద్ధం చేయలేము, మన దేశం అంతా కూడా శత్రువులకు అప్పగించవలసిందే, ఆ దేశానికి బానిసలుగా మనం వెళ్ళిపోవలసిందే. మనలో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు ఎవడు లేడు. సౌలు రాజు కూడా భయాక్రాంతులైపోతున్నాడు, అంతటి యుద్ధ వీరుడు కూడా. సౌలు యొక్క సైన్యమంతా కూడా పారిపోతా ఉంది, మేము యుద్ధం చేయలేము, మా వల్ల కాదు, వాడిని ఎదుర్కోలేమని వాళ్ళు కూడా చేతులెత్తేశారు. అప్పుడు ప్రియర దావీదు గొల్యాతు యొక్క మాటలకు ఏమాత్రము కూడా కృంగిపోయినటువంటి వాడు మాత్రము కాదు. సౌలు రాజు కృంగిపోయాడు, సౌలు యొక్క సైనికులందరూ కూడా కృంగిపోయారు, చేతులెత్తేసారు, ఇక మేము యుద్ధం చేయలేము గొల్యాతుతో. మనమంతా కూడా ఈ దేశాన్ని ఆ ఫిలిస్తీయుల దేశానికి అప్పగించవలసిందే, మనమందరం కూడా వారికి బానిసలుగా ఉండవలసింది అనుకున్నారు. అలాంటి సమయంలో దావీదు మాత్రము కృంగిన వాడు మాత్రము కాదు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కృంగుదల అనేటువంటిది సాతానుడు కలుగు చేస్తాడు. కృంగుదల అనేటువంటిది సాతానుడు కలుగు చేస్తాడు. కానీ దావీదు యొక్క జీవితంలో కృంగుదల రాలేదు. ఎందుకంటే దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు, రోషము కలిగినటువంటి వాడు, ధైర్యము కలిగినటువంటి వాడు, దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వాడు. అందుకే తన జీవితంలో పిల్లల శత్రువైన సాతానుడు ఎన్ని మాటలు అంటున్నప్పటికీ కూడా తన జీవితంలో కృంగుదల రాలేదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకు కృంగుదల రాలేదు తెలుసా? ప్రతి దినము కూడా హృదయపూర్వకంగా దేవుని గణపరిచేవాడట దావీదు. దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదు, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు. దావీదు ప్రియులారా చూడండి, హృదయపూర్వకంగా ప్రతి దినము దేవుని గణపరిచే హృదయము కలిగినటువంటి వాడు. 26వ వాక్యాన్ని మనం చూస్తున్నాము కదా, ఏమండి? 26వ వాక్యము ఏమంటున్నాడు దావీదు? దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు. అంత ధైర్యము ఎక్కడి నుండి వచ్చింది దావీదంటే దేవుణ్ణి గణపరుస్తున్నాడు. బైబిల్లో రాయబడింది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. దావీదు ప్రతిదినము దేవుని గణపరుస్తున్నాడు గనుక దుష్టుడి ఎదుట ధైర్యముగా నిలవబడగలిగాడు. దుష్టుడి ఎదుట ధైర్యముగా నిలవబడగలిగి దేవుని గణపరిచేవాడు దావీదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, దావీదు వయసులో ఎంత వాడో తెలుసా? చిన్న బాలుడండి, 12 సంవత్సరాల వయసు కలిగిన వాడు. అలాంటి చిన్న బాలుడు ఒక యుద్ధ వీరుడితో యుద్ధం చేయడము, అంత సాహసం చేయడము అది కుదరనటువంటి పని, సాధ్యము కాదు. కానీ దేవునికి అసాధ్యమైంది లోకములో ఏది కూడా లేదు. అసాధ్యాలను దేవుడు ఏం చేస్తాడండి? సుసాధ్యాలుగా మారుస్తాడు. సౌలు కూడా అన్నాడు దావీదును చూచి, అరే నువ్వు చిన్న బాలుడురా, నువ్వు బాలుడురా, నీవు అదిగో గొలియాతుని ఎదుర్కోవడానికి నీకు శక్తి సామర్థ్యాలు చాలవంటున్నాడు. 33వ వచనములో ఏమంటున్నాడో చదవండి అమ్మా. 32వ వచనం, 33. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు యుద్ధ వీరుడనే సంగతి సౌలుకు తెలియదు.
దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు అనే సంగతి సౌలు గ్రహించలేకపోయాడు. గ్రహించలేని సౌలు అంటున్నాడు దావీదుతో, నీవు బాలుడవు దావీదు, నీకు బలము చాలదు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బలము లేనివాడు ఇప్పుడు ఆకాశము నుండి ఆ ఏలాలోయలో బలాభివృద్ధిని పొందుకొని ఆ ఏట్లో ఉన్న 5 రాళ్ళు ఏరుకొని తన యొక్క సంచిలో వేసుకొని ఒక రాయిని వడిసెల్లో పెట్టి ఏం చేశాడండి? ఏమండి? ఎదురుగా వస్తున్నటువంటి గొలియాతును నొసట మీద వడిసెల్లో రాయి పెట్టి విసరగా వాడి నొసటకి తగిలి ఏమైపోయిందంటండి, ఇప్పుడు వాడు బోర్ల పడిపోయాడు. ఎలికలగా పడవలసిన వాడు ఏమైపోయాడు తెలుసా? దావీదు యొక్క వడిసెల రాయికి బోర్ల పడ్డాడు. వ్యతిరేకం అయిపోయింది ఇక్కడ. అంటే యుద్ధం ఎవరు చేశారో తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఏమండి? దావీదు యుద్ధం చేయలా, దేవుడు దావీదు చేత యుద్ధం చేయించాడు, గొలియాతును సంహరించాడు. దావీదు వడిసెల్లో రాయి పెట్టి ఇసిరి నొసటికేసి కొట్టగా వాడు ఎలికల పడవలసిన వాడు దేవుడు వెనక నుండి ఏం చేశాడండి? ఏమండి? తల వెనుక భాగము నుండి దేవుడు పటామని ఒకడు బీకాడు. దావీదేమో ఎదురుగా రాయి విసిరాడు, దేవుడు వెనక నుండి బలమైనటువంటి హస్తముతో అతను మొత్తగానే బోర్ల పడిపోయాడు గొలియాతు. ప్రజలందరూ చూస్తూ ఉండగా దావీదు ఏం చేశాడు? పరుగు పరుగున వెళ్ళిపోయి వాడి వరలో ఉన్న వాడి కత్తే తీసి వాడి యొక్క తలకాయ నరికేసి జుట్టు పట్టుకొని ఏలాలోయ ఎక్కి ఇజ్రాయేలు ఒడ్డుకి అతడు వస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ప్రియరా చూడండి, గొలియాతుతో యుద్ధము చేసి పిల్లరా అతడు విజయము పొందడానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే 7 కారణాలు. మొట్టమొదటి కారణము శత్రువుని గురించి విన్నాడు. 2 శత్రు ఎదుట నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? 3వదిగా పౌరుషము కలిగి నిలబడ్డాడు. 4వదిగా అందరూ పారిపోయారు కానీ దావీదు యుద్ధం చేయడానికి కృంగిపోలేదు. 5వదిగా దావీదు యుద్ధం చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రతి దినము కూడా దేవుని యందుని భయభక్తులు కలిగిన వాడు, దేవుని గణపరిచేవాడు. అంత మాత్రమే కాకుండా పౌరుషము కలిగినటువంటి వాడు, అంత మాత్రమే కాకుండా నమ్మకమైనటువంటి వాడు, నీతిమంతుడుగా దావీదు కనబడుతున్నాడు. ఈ 8 గుణ లక్షణాలు దావీదులో ఉన్నవి గనుక ఆ రోజు యాలాలోయలో గొలియాతును సునాయాసనముగా సంహరించగలిగాడు దావీదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో కూడా దావీదు ఎలాంటి గుణలక్షణాలు తాను కలిగి శత్రువుతో యుద్ధం చేసి ఘన విజయాన్ని సాధించాడో అట్టిగా మనము కూడా మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో దావీదు ఏమేమి కలిగి ఉన్నాడో అవన్నిటిని మనము కలిగి ఈ లోకములో ఉన్న శత్రువును, సాతానుని, శరీరాన్ని, లోకాన్ని మనము జయించగలిగిన వారిమిగా ఉండగలుగుతాము. అట్టి కృపా దేవాతి దేవుడు ఈ ఉదయకాలమందు దైవ వాక్య సందేశాన్ని విన్న మనందరి హృదయాలలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన